అందరికీ ప్రైజ్ లోడండి. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. విజయవాడ ప్రాంతంలో మరి ఈ నెల మార్చ్ 26వ తారీఖు మంగళవారం ఉదయం 10 గంటలకు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగబోతూ ఉంది. మరి జిమ్ఖానా గ్రౌండ్స్ కందుకూరి కళ్యాణ మండపం ముందు మరి తప్పక పాల్గొనండి. మరి దేవుడు అద్భుతమైన రీతిలో తన ఆత్మ ద్వారా మనలందరినీ కూడా కదిలించినై ఉన్నారు. ఆత్మీకంగా మనల్ని బలపరిచినై ఉన్నారు. చాలా ఎండిపోయిన పరిస్థితులలో మనం ఉంటూ ఉంటాం కదండి. మరి ఆత్మీయ జీవితాల్లో మరి నిజమైన క్రైస్తవులుగా మనం బ్రతకపోతే మన బ్రతుకి ఒక అర్థము లేదు. మనం ఇంకనూ స్థిరపడాలి, బలపరచబడాలి. మరి ప్రతి సమస్యని ఎదుర్కోవాలి అంటే దేవుని బలమైన మాటలు మనకెంతో అవసరం. మరి దేవుని బలమైన మాటల ద్వారా ఆయన మనలందరినీ కూడా బలపరిచినై ఉన్నారు. స్వస్థత విడుదల ఆరాధనలో మరి దేవుడు అద్భుతమైన రీతిలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగించినై ఉన్నారు. బలహీనతంగా ఉన్నారేమో, మరి దేవుడు మిమ్మల్ని బలపరిచినై ఉన్నారు. అనారోగ్యముతో ఉన్నారేమో, ఆ అనారోగ్యము నుంచి దేవుడు స్వస్థపరచబోతూ ఉన్నారు. ప్రతి విషయంలో, ప్రతి దాంట్లో దేవుడు ప్రతి బంధకాల నుంచి విడుదలని అనుగ్రహించబోతున్నారు. తప్పక పాల్గొనండి. మీతో పాటు అనేకులను తీసుకొని రండి. మిమ్మల్ని ఆత్మీకంగా బలపరిచే ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలో మనమందరము కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాము. మర్చిపోకండి, మార్చ్ 26వ తారీఖు మంగళవారము ఉదయం 10 గంటలకి కందుకూరి కళ్యాణ మండపము అందు జింకానా గ్రౌండ్స్ విజయవాడ. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అనుదినం నూతనమైన కృపను అనుభవిస్తూ ఉన్నాం కదండి. దేవుని మాటల ద్వారా దీవించబడుతున్నాం, బలపరచబడుతున్నాం. ఎన్నో ఆత్మీయమైన మేళ్లను మనం పొందుకుంటూ ఉన్నాం. ప్రతి దినము కూడా దేవుడు అద్భుతంగా మాట్లాడుతూ మనల్ని నడిపిస్తున్నారు. అయితే ఉదయకాల సమయంలో ఆశ పెట్టుకుని దేవుని మాటల కొరకు ఎదురు చూస్తున్నారు కదా. మీరు ఆశపడినట్లుగా దేవుడు అద్భుతమైన రీతిలో మనందరితో మాట్లాడనే ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దాము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2-3 వచనాలు. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుదువు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. మనకు మేలు కలుగునట్లు మన తండ్రిని తల్లిని సన్మానించాలి. ఈ రోజులలో చాలా మంది ఎలా ఉన్నారంటే తల్లిదండ్రులను విడిచిపెట్టేస్తున్నారు కదండి. తల్లిదండ్రులు మాట అంటే లెక్కలేదు. అన్నిటికీ, అన్ని విషయాల్లో అందరికీ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. మరి తల్లిదండ్రులు అనగానే తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఎంతో మరి ప్రేమగా మరి బిడ్డల్ని పెంచితే వారు ముదిమి వచ్చినప్పుడు వదిలిపెట్టేస్తూ ఉన్నారండి. ఇలా చాలామంది జీవితాలు ఉన్నాయి. కనీసం వారితో మాట్లాడని వారు ఎంతో మంది ఉన్నారు. ఒక రోజున ఒక అమ్మ, మరి చాలా వృద్ధురాలు, ఆమె చెప్తున్న మాట, అమ్మ ఎంతో ప్రేమగా నా బిడ్డని పెంచానమ్మా. నా భర్త మరణిస్తే, చిన్న వయసులో మరణిస్తే, ఆ చిన్న వయసులో నుంచి బిడ్డల్ని దగ్గర పెట్టుకొని అన్ని విషయాలలో ఏ లోటు లేకుండా పెంచి ఉన్నాను. కానీ తర్వాత పెద్దగైన తర్వాత నేనంటేనే వారికి ఇష్టం లేకుండా అయిపోయింది. నన్ను మరి చాలా విధాలుగా వారి మాటల వల్ల ఆయాసపరుస్తూ ఉన్నారు. ఎందుకు నాకు ఈ జీవితం, ఎందుకు ఈ బ్రతుకు అని అనిపిస్తూ ఉంది. మరి నా జీవితము మరి నా వల్ల ఇంకా అవ్వట్లేదమ్మా, ఈ జీవితం ఎందుకు, ఇంకా వేస్ట్ అని చాలాసార్లు మరణిద్దామని అనుకున్నాను అని మాట్లాడుతుందండి. చూడండి, ఎంతమంది ఇలా బాధపడుతూ ఉన్నారు కదా. తల్లిదండ్రులను గౌరవించని వారు దేవునికి ఇష్టం లేదండి.
తల్లిదండ్రులను కనీసం మనుషుల్లాగా చూడని వారు ఎంతో మందిగా ఉన్నారు. దేవుడు ఒక మంచి విషయాన్ని మనకు నేర్పిస్తున్నారు. మనము దీర్ఘాయుష్యమంతులు అవ్వాలంటే, మనం దీవించాలంటే, మనం గొప్పవారిగా అవ్వాలంటే, మనము ఈ భూమి పైన మేళ్ళు పొందుకోవాలంటే తల్లిని తండ్రిని సన్మానించాలి. ఆమె ఈ రోజున వారిని ప్రేమించే వారిగా ఉండాలండి. దేవుడు చక్కని మాటలు తెలియచేస్తున్నారు. ఆమె ఈ రోజున ఎంతమంది తల్లిదండ్రులను మరి ప్రేమిస్తూ ఉన్నారు, వారికి విధేయత కలిగి ఉన్నారు. ఈ రోజున దేవుడు ఈ ఈ మాటని మరి ఒక ఆజ్ఞగా చెప్తూ ఉన్నారండి. చాలా మంది జీవితాలు మరి వృధా చేసుకుంటూ ఉన్నారు. ఈ భూమి పైన తల్లిదండ్రులు మనల్ని మెచ్చట్లే కదా, దేవుడు ఎలా మెచ్చుతారు? అంతే కదండి. దేవుడు ఎలా మనల్ని ప్రేమిస్తారు? మనం ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తారు కదా. మనం కనీసం తల్లిదండ్రులనే ప్రేమించలేకపోతున్నాం కదా. ఈ రోజున ఎంత ఆస్తి ఉందా, ఎంత హోదా ఉందా, ఎంత పేరు ప్రఖ్యాతి ఉందా అని దేవుడు అడగట్లేదండి. దేవుడు చక్కని విషయాలు నేర్పిస్తున్నారు. మంచి పనులు చేయండి, మంచి వారిగా ఉండండి. ఆమె తల్లిదండ్రులు ప్రేమించే వారిగా ఉండాలి. తల్లిదండ్రుల పట్ల జాలి కలిగి, తల్లిదండ్రుల పట్ల మరి ఆ చక్కని ఆ ప్రేమ కలిగి అన్ని విషయాలలో మరి వారితో అన్ని విషయాలు పంచుకునే వారిగా మనం ఉండాలండి. అప్పుడు మనం దీవించబడతాం. మన జీవితాలే సరిగ్గా లేవు, మన పుట్టిన పిల్లలు ఏం నేర్చుకుంటారు? ఈ ఉదయకాల సమయంలో అలాంటి జీవితాలుగా మన జీవితాలు ఉండడానికి వీల్లేదు. మనము దీర్ఘాయుష్యమంతులు అవ్వాలంటే దేవుడు చెప్తున్న ఒకే ఒక్క మాట ఈ రోజున మొదటి మాటగా చూడండి, కింద వచనంలో ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది అని దేవుడు అంటున్నారు. నిజమేనండి. దేవుడు మాట్లాడుతున్న మాటని పట్టుకుని ముందుకు సాగుదాం. నిజంగా మన జీవితాలు మరి సంతోషకరంగా మరి మన జీవితాలు బ్లెస్డ్గా ఉంటాయి. అనేకమైన సార్లు తల్లిదండ్రులను మరి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామేమో, వారి మాటలు వినట్లేదేమో, లేకపోతే వారిని చూసుకోవట్లేదేమో, వారిని చూసుకునే విధానంలో, ఇంకా ఉంటున్న విధానంలో అన్నిట్లో చక్కగా దేవుని మాటను వింటూ మరి ఆ చక్కని విషయాలలో మనం ముందుకు సాగుదాం. ఈ ఉదయకాల సమయంలో మరి తల్లిదండ్రుల మాటను వినే పిల్లలుగా ప్రతి ఒక్కరూ ఉండాలి. ఎంతమంది అయితే చిన్న పిల్లలు కావచ్చు, యవ్వనస్తులు కావచ్చు, ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని మాటలు ఈ ఉదయం దేవుని వాగ్దానం ద్వారా వింటే జీవితాలు మార్చుకుంటున్నానా? తల్లిదండ్రులు ప్రేమించిన వారి మాటను వినండి, వారు మంచి మనకు చెప్తారు కదా. ఈ ఉదయకాల సమయంలో మరి ఆలస్యం చేయకుండా ప్రార్థనలో ఏకీభవిద్దాం. తల్లిదండ్రులు మరి ఆ బిడ్డల పట్ల ఎంతో ఆశ కలిగి ఉన్నప్పుడు, వారు తప్పిపోతున్నప్పుడు తల్లిదండ్రులుగా మీరు బాధపడుతున్నారేమో, పిల్లల కొరకు ప్రార్థన చేయండి. పిల్లలు గొప్పవారు అవ్వాలి, వారు మాట వినాలయ్యా, వారి జీవితాలు ఉన్నత స్థితిలో ఉండాలని వారి కొరకు మీరు ప్రార్థించండి. తల్లిదండ్రులుగా మీరు ప్రార్థిస్తే నిజముగా వారు దీవించబడతారు. ఉదయకాల సమయం ఇంకా ఆలస్యం చేయకుండా ప్రార్థనలో ఏకీభవిద్దాం, ప్రార్థనలో ఉందాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, ఆలోచన కర్తవి, ఈ ఉదయకాల సమయంలో బలమైన మాటల ద్వారా మిమ్మల్ని ఎంతగానో అయ్యా ఇదిగుని ప్రోత్సహిస్తున్నారు. చాలా మంది జీవితాలలో ప్రభా ఇదిగోండి నిర్లక్ష్యం, ప్రేమ లేని జీవితాలు, లోకంలో లోకస్తులు ఉన్నట్టే ప్రభా మాటలు, విధానము, నడవడి ఉంటుందయ్యా. ఏ మాదిరి లేదు అయా. ప్రేమకు బదులుగా ద్వేషము, ప్రేమించే విషయాలలో అయ్యా నిర్లక్ష్యం. ఈ రోజున చాలా మంది తల్లిదండ్రులు ప్రభా ఎంతో మంది ఏడుస్తున్నారయ్యా బిడ్డల కొరకు. ప్రభా మాటని వినని కుమార్తెలుగా ఎంతో మంది ఉన్నారు. తద్వారా వారి జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఇలా చాలా మంది జీవితాలు ఉన్నాయ్యా. ప్రభా ఇదిగోండి ప్రభా మేము ప్రార్థన చేస్తున్నాము. ప్రతి ఒక్క యవనస్తుని, ప్రతి ఒక్క ప్రభా ఇదిగోండి పెద్దవారిని, అందరినీ, చిన్నవారిని మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. ప్రభా ఇదిగోండి దీవించండి, ఆశీర్వదించండి. తల్లిదండ్రుల పట్ల మంచి విధేయత కలిగి జీవించటకు కృప చూపించండి. ప్రేమ కలిగి జీవించటకు సహాయం చేయండి అయ్యా. వారిలో ప్రభా ఎటువంటి లోటుపాటలున్నా, ఎటువంటి బలహీనతలున్నా వాటి నుంచి బిడ్డల్ని మీరు నడిపిస్తురమ్మని వేడుకున్నాం. వాటి నుంచి విడిపించి బిడ్డల్ని ఒక ఉన్నత స్థితిలో ఉంచమని వేడుకున్నాం. సాక్షిగా ఉంచమని వేడుకున్నామయ్యా. సహాయం చేయండి. మాట వినని ప్రతి ఒక్క బిడ్డల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. తల్లిదండ్రులు మాట వినుదురు కాక
అలాంటి తల్లిదండ్రులు బిడ్డల కొరకు ప్రార్థించే వారిగా రోధిస్తూ అయా మీ సన్నిధిలో కనిపెట్టి ప్రభా వారి ఆరోగ్యాల కొరకు, వారి క్షేమము కొరకు, వారి మేళ్ళ కొరకు అయా మంచి విషయాల్లో వారు ఉండాలని, ప్రతి దాంట్లో మీ మాటను వినాలని బిడ్డల కొరకు తల్లిదండ్రులు ప్రార్థించే కృపను దయచేయమని వేడుకున్నాం. బ్లెస్ చేయండి అయ్యా ప్రభా. తల్లిదండ్రులను ప్రభా ఇదిగొండి సన్మానించినప్పుడు మేము ప్రభా ఇదిగొండి దీర్ఘాయుషవంతులు అవుతాము, మాకు మేలు కలుగుతుందని మాట్లాడుతున్నావయ్యా. నిజమే, అటు వారికి మేము కృప చూపించండి ప్రభా. ఎంతమంది అయితే ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఇదిగోండి మీ మాటలు వింటున్నారో వారి జీవితంలో అయా మీరే కార్యాన్ని జరిగిస్తూ అయా సహాయం చేయమని వేడుకుంటున్నాం అయ్యా. అద్భుతం జరిగించండి, ప్రతి ఆటంకాలను తొలగించండి. ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.